హాయ్. మీ పేరు? అతావుల్లా. ఓకే. ఇప్పుడు మనకి ఏపీలో అయితే ఎలక్షన్స్ జరిగాయి కదా, నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? అంటే బాగుంటుంది అంటే మ్యాక్సిమం టీడీపీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. టీడీపీ అలయన్స్ మ్యాక్సిమం అదే వస్తుంది. అంటే ఇప్పుడు కూటమిలో వచ్చింది వేరు, సింగిల్గా వచ్చింది వేరు అంటున్నారు కదా, సో ఇలా కూటమిలో రావడం వల్ల మరి అధికారం ఎవరి చేతిలోకి వెళ్తుంది? కూటమి రావడం వల్ల మ్యాక్సిమం ఎక్కువ సీట్స్ కానీ ఎక్కువ పాపులారిటీ కానీ టీడీపీకి ఉంది కాబట్టి టీడీపీ వస్తుంది. ఇంకా పాపులారిటీ పరంగా ఓటర్స్ పరంగా సీట్స్ పరంగా ఎలా చూసుకున్నా టీడీపీ ముందంజుంది కాబట్టి టీడీపీ రూల్ చేస్తుంది. ఇంకా వీళ్ళకి సపోర్ట్గా ఉన్న జనసేన కూడా సీట్స్ బాగానే వస్తాయి ఈసారి. ఇంకా బీజేపీ అంత లేదు. పిఠాపురంలో మరి ఎంతవరకు సీట్లు సంపాదించుకోగలుగుతారు? అంటే ఓటర్లు ఎన్ని ఓట్లు రావచ్చు అనుకోవచ్చు? ఓటు అంటే చాలా టఫ్ ఫైట్ ఉంటుంది. ఇంత మెజారిటీ అనేది చెప్పలేము. కాంపిటీషన్ మాత్రం టఫ్గా ఉంటుంది. అండ్ ఇప్పుడు రీసెంట్గా చూసుకున్నప్పుడు ఎలక్షన్స్ టైంలో ఎలక్షన్ బూత్ అంటే పోలింగ్ బూత్కి వెళ్ళినప్పుడు ఒక పర్సన్ రెడ్ టవల్ వేసుకున్నాడు అని చెప్పి వంగ గీత అడ్డుకున్నారు కదా, సో అలా అడ్డుకోవడానికి తను భయపడింది అని మాట్లాడుతున్నారు బయట. సో అది ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు? అంటే మేము అటు సైడ్ కావద్దు కాబట్టి అంత దాని గురించి ఏం తెలియదు, అందుకే ఏం మాట్లాడలేదు. వైసీపీ ఎవరైతే ఉన్నారో వైసీపీ నేతలు ఇతర పార్టీలపైన దాడులు చేశారని కూడా వినిపిస్తుంది. సో అలా దాడులు చేయడం ఎంతవరకు కరెక్ట్? అంటే ఇదంతా కాయిన్కి వన్ సైడ్ ఆఫ్ ది కాయిన్ చెప్తున్నారు. వాళ్ళు వీళ్ళని కొట్టడం వీళ్ళు వాళ్ళని కొట్టడం జరుగుతూనే ఉంది. ఇదంతా అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ చేసేది. అంటే ఇంక చెప్పలేము వాళ్ళ గురించి. అక్కడ కూడా టఫ్ ఫైట్ ఉండొచ్చు, ఎందుకంటే రోజా పబ్లిక్లో రావడం వల్ల చాలా నెగిటివిటీ అయితే వచ్చింది. కానీ వాళ్ళ నగరి వాళ్ళ పీపుల్కి తెలుసు వాళ్ళు రోజా ఎలాంటి పనులు చేసింది వాళ్ళని. సో అక్కడ కూడా టఫ్ ఫైట్ ఉండొచ్చు. మంగళగిరిలో చూసుకున్నట్టయితే మనకి ఆల్రెడీ లోకేష్ గారు ఉన్నారు. సో లోకేష్ గారికి ఎన్ని వరకు మెజారిటీ రావచ్చు అనుకోవచ్చు? మ్యాక్సిమం రావచ్చు అండి, 10 దాకా రావచ్చు. విజయం సాధించే అవకాశం ఉందా మరి పిఠాపురం మంగళగిరి? పిఠాపురం కొంచెం టఫ్ ఫైట్ ఉంటుంది. మంగళగిరి అయితే అవ్వచ్చు, పిఠాపురం కూడా అవ్వచ్చు. చూసుకున్నా కూడా సీనియర్ నాయకులే ఉన్నారు. అపోజిషన్ తీసుకున్న సీనియర్ నాయకులు ఉన్నారంటే ప్రజెంట్ అలా ఉంది. అంటే సోషల్ మీడియా ద్వారా చాలా నెగిటివిటీ అయింది కాబట్టి వైసీపీకి మ్యాక్సిమం టీడీపీ రావచ్చు. సో ఇన్ కేస్లో మనకి వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తే ఏ విధంగా ఉంటుంది అనుకోవచ్చు? వచ్చిన లాస్ట్ టైం లాగే చాలా వరకు పథకాల ద్వారా అదే హెల్త్ స్కీమ్స్ ద్వారా చాలా వరకు ఇది అయింది కాబట్టి మ్యాక్సిమం వచ్చినా కూడా అదే కంటిన్యూ అవుతుంది. లాస్ట్ టైం ఎలా ఉందో అలాగే కంటిన్యూ అవుతుంది, నో చేంజెస్. ఒకవేళ ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన టీడీపీ అధికారంలోకి వచ్చినా ఎవరి మేనిఫెస్టో వాళ్ళకు ఉంది. సో ఎవరి మేనిఫెస్టో ఆచరిస్తారని అనుకోవచ్చు? మేనిఫెస్టో మ్యాక్సిమం టీడీపీ అయితే ఫాలో అవుతారు. ఎందుకంటే సీఎం పరంగా చూసుకున్నా ఎక్కువ సీట్స్ పరంగా చూసుకున్నా వాళ్ళు ఎక్కువ మంది నెగ్గుతారు కాబట్టి మేనిఫెస్టో అయితే టీడీపీ పరంగానే ఉంటుంది. మ్యాక్సిమం డెవలప్మెంట్ ఏ విధంగా జరిగే అవకాశాలు ఉన్నాయి? మరి ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా ఉంటుంది అనుకోవచ్చు? అంటే మ్యాక్సిమం చంద్రబాబు గారు బాగా ముందు చూపున్న వాళ్ళు కాబట్టి విజనరీ అంటారు చాలామంది చంద్రబాబు గారిని. ఇంకా మ్యాక్సిమం అయితే ఐటీ కొంచెం డెవలప్ అవ్వచ్చు, ఇంకా ఇండస్ట్రీస్ కూడా కొంచెం రావచ్చు. థ్యాంక్ యూ అండి.